నెల్లూరులో 4 ఏళ్ల క్రితం ఓ కిడ్నీ రాకెట్ ఉదంతం బయటపడింది. అవయవ మార్పిడి పేరుతో గరానా మోసానికి పాల్పడింది. బ్రెయిన్ డెడ్తో శ్రీనివాసులు అనే వ్యక్తి ఆసుపత్రిలో చేరారు. అవయవ దానానికి కుటుంబ సభ్యుల్ని ఒప్పించారు ఆసుపత్రి యాజమాన్యం. వ్యక్తి మృతి చెందకుండానే అవయవాల్ని దోచేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనంగా మారింది. అవయవాల దోపిడీ కేసుపై ఇప్పటికీ అధికారులు తేల్చలేదు. రైటిక నెల్లూరులో జరిగిన కిడ్నీ ఉదంతంపై మరింత సమాచారం నెల్లూరు నుండి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, నెల్లూరులో కూడా 4 ఏళ్ల క్రితం ఓ కిడ్నీ రాకెట్ ఉదంతం అయితే బయటపడింది. ఇప్పటికీ ఆ కేసు అనేది ఇంకా తేలలేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, మొత్తానికి కిడ్నీ ర్యాకెట్ ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. గతంలో నెల్లూరు, మొన్న విశాఖపట్నం, నిన్న విజయవాడ, ఈరోజు గుంటూరు. సో మొత్తానికి ఏదో ఒక ప్రాంతంలో ఈ యొక్క కిడ్నీ ర్యాకెట్ భాగోతం బయటపడుతూనే ఉంది. ఏదైతే హాస్పిటల్కి వెళ్ళినటువంటి డాక్టర్లుగా దేవుళ్ళుగా పూజించేటువంటి డాక్టర్లే స్వయంగా ఈ యొక్క కిడ్నీ మార్పిడికి సూత్రధారులుగా మారుతున్నారనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా నిజం 100% ఉన్నట్టుగా ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి, ఏదైతే ఉపాధి లేకుండా బయట ప్రాంతాల్లో స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులనే టార్గెట్ చేస్తున్నారు. మధ్యవర్తులు అయి ఉండొచ్చు, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లు అయి ఉండొచ్చు, మరికొంతమంది కార్పొరేట్ సంబంధించినటువంటి ఇటు వైద్యశాలలో ఉన్నటువంటి డాక్టర్లు కూడా. అయితే ప్రధానంగా ఇక్కడ కిడ్నీకి సంబంధించినటువంటి గతంలో ఏదైతే అవయవ దానం పేరిట గరానా మోసం నెల్లూరు జిల్లాలో జరిగింది. నెల్లూరుకు సంబంధించినటువంటి ఓ ప్రముఖ కార్పొరేట్ వైద్యశాలలో ఈ ఉదాంతం జరగడం, అప్పటి నుంచి గత 5 ఏళ్ల కాలం నుంచి కూడా ఆ కేసు నిర్వీర్యం కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో పేరు పొందినటువంటి ఆ వైద్యశాల దాదాపు కూడా ఆ వైద్యశాల పేరును మార్చేసి ప్రస్తుతం ఓ పెద్ద కార్పొరేట్ వైద్యశాలకి ఈ యొక్క హాస్పిటల్ని తరలించడంతో ఆ యొక్క ఏదైతే కిడ్నీ ఉదాంతం పూర్తిగా కూడా కుంటనబడిందని చెప్పుకోవచ్చు. గతంలో ఏకొల్లు శ్రీనివాసులు 40 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఏకొల్లు శ్రీనివాసులు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కార్పొరేట్ వైద్యశాలకు తీసుకువెళ్లారు. అయితే తీసుకువెళ్ళిన మరుసటి రోజు నుంచి కూడా ఆయన బ్రెయిన్ డెడ్తో ఏదైతే ఐసీయూలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అవయవ దానానికి మీరు ఒప్పుకోండి, ఏదైతే 10 మందికి మీరు మంచి చేసిన వారు అవుతారని చెప్పి ఆ కుటుంబ సభ్యుల్ని ప్రోద్బలంతో కూడా డాక్టర్లు నమ్మించి వాళ్ళు తీసుకోవాల్సిన ఆర్గాన్ ఒకటైతే తీసుకున్నవి మాత్రం మరికొన్ని బయటపడడంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చ అయితే కొనసాగింది. ఏదైతే గతంలో అవయవ దానం చేసిన తర్వాత లేకపోతే ఏ వ్యక్తికైనా కూడా అవసరం నిమిత్తం కిడ్నీ అయి ఉండొచ్చు, ఏదైనా కళ్ళు కానీ లేకపోతే మిగిలిన సంబంధించినటువంటి ఆర్గాన్ ఏదైతే కావాలో వాళ్ళు జీవన్ దానికి సంబంధించినటువంటి పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకొని దాని నిమిత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఓ ప్రాసెస్లో ఆ వ్యక్తులకు అందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక్కడ ప్రధానంగా కార్పొరేట్ వైద్యశాలలు వచ్చిన తర్వాత బ్రెయిన్ డెడ్ అయినటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో ఆ పేషెంట్స్ను నమ్మించి అవయవ దానం పేరిట గరానా మోసం జరిగేటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం గత 3-4 సంవత్సరాల నుంచి ఈ యొక్క ర్యాకెట్ బయటపడడంతో కార్పొరేట్ వైద్యశాలలో అక్కడక్కడ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క విషయాన్ని పెద్దగా పట్టించుకోపోయినప్పటికీ కూడా మధ్యవర్తులుగా ఉన్నటువంటి కొంతమంది కిడ్నీ ర్యాకెట్ వ్యవహారం నడిపిస్తున్నటువంటి బడా వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ప్రస్తుతం గుంటూరు అయ్యుండొచ్చు, వైజాగ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో జరిగిన ఇష్యూ అయ్యుండొచ్చు, వీళ్ళ మాత్రం ఏదైతే ప్రస్తుతం డిమాండ్లో ఉన్నటువంటి ఈ కిడ్నీని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు హెల్దీగా ఉండి కిడ్నీ ఇటు ఇస్తే దాదాపు కూడా 15 నుంచి 30 లక్షల వరకు కూడా నీకు ఆర్థికంగా నేను ఉపయోగపడతానంటూ కూడా మధ్యవర్తిగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా డాక్టర్ వద్దకు తీసుకెళ్తున్నారు. డాక్టర్ వద్దకు తీసుకెళ్లిన తర్వాత ముందు చెప్పినటువంటి మాట ఒకటి, ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సమాధానం లేక వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా కూడా ఈ కిడ్నీ ర్యాకెట్ భాగోతం బయటపడుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అవయవ దానం పేరిట వెనకాల ఈ యొక్క భారీ దోపిడీ అయితే జరిగింది. అనేక మంది కూడా బ్రెయిన్ డెడ్ అయినటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులను నమ్మించే వాళ్ళు, కుటుంబ సభ్యులు
ప్రోత్సాహంతో కళ్ళు ఏదైతే ఆర్గాన్ ఉంటుందో సో కంటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్గాన్ని వాళ్ళు డొనేట్ చేస్తారు. అయితే అక్కడ లోపల ఉన్నటువంటి బాడీ లోపల ఉన్నటువంటి కిడ్నీలు అయి ఉండొచ్చు, అదేవిధంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ అయి ఉండొచ్చు. అలా రకరకాలైనటువంటి అవకాశం ఉన్నంత వరకు కూడా డాక్టర్లు దోచేసి ఈ యొక్క సొమ్మును మరికొంతమందికి కూడా భారీ ఎత్తున డబ్బులతో కూడా అమ్మేయడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క ర్యాకెట్ బయటపడింది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కిడ్నీ ర్యాకెట్ భాగవతం బయటపడడం, దాని మీద హోంమంత్రి అనిత కూడా సీరియస్ అవ్వడం, దీని మీద పూర్తి స్థాయిలో కూడా డొంకలాగితే ఏదైతే పూర్తి స్థాయిలో వీటి వెనకాల ఉన్నటువంటి బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టేది లేదు, ఉపేక్షించేది లేదంటూ ఒకవైపు ఇటు అనిత ఉండొచ్చు, మరికొంతమంది ముఖ్య నేతలు కూడా టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులు కూడా దీని మీద సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు సంబంధించి గుంటూరు, విజయవాడ, వైజాగ్ ఇలా అనేక ప్రాంతాల్లో కిడ్నీ ర్యాకెట్, కిడ్నీ ఆగడాలు, దీని మీద ఎవరైతే గతంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క కిడ్నీ మార్పిడికి గతంలో ఈ యొక్క సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది తరచూ జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఒక న్యాయం జరగాలని ఒక బాధితుడు ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పూర్తిగా బయటపడింది. సో పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి ఆ బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే భాష అయ్యుండొచ్చు, మరికొంతమంది వ్యక్తులు కూడా బయటకు వచ్చారు. సో దీని వెనకాల డాక్టర్ల ప్రమేయం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. డాక్టర్లు ప్రమేయం వెనకాల ఇంకెవరున్నారు? సో ఈ కిడ్నీలు తీసుకున్న తర్వాత ఎవరికి అమ్ముకుంటున్నారు? 30 లక్షల టార్గెట్ ఆ వ్యక్తికి, ఎవరైతే ఆటో నడుపుతున్నటువంటి ఆ వ్యక్తికి ఆశ చూపించారంటే సో ఆ కిడ్నీ 30 అంటే ఇంకా 50 లక్షలకి ఆ ధర పలికిందా, ఎవరికి ఇచ్చారని దాని మీద కూడా పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. గతంలో 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి నెల్లూరు అవయవ దానం వెనకాల జరిగినటువంటి ఘరానా మోసం ఇప్పటికి కూడా దానికి ఒక కొలిక్కి రానటువంటి వ్యవహారం. ఎందుకంటే గతంలో దీన్ని పూర్తి స్థాయిలో ఇటు అధికార బలంతో దానిని పూర్తిగా పక్కన పెట్టారు. ఒక గిరిజన మహిళకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ఒక 15 రోజుల పాటు కూడా ధర్నాకు దిగారు. ఏకొల్లు శ్రీనివాసులు జరిగిన అన్యాయం పట్ల కూడా ప్రభుత్వం వెంటనే సానుకూలంగా ముందుకు వెళ్లాలంటూ కూడా గతంలో జరిగినటువంటి ఈ యొక్క కిడ్నీ ర్యాకెట్ ఏదైతే ఉందో వాటి మీద వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా గతంలో ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఒక భారీ ఎత్తున కిడ్నీ ర్యాకెట్ ఆగడాలు ఆపేందుకు ఒక కంకణం కట్టుకొని అయితే ముందుకు వెళ్ళారు. కానీ ప్రభుత్వం మాత్రం వీటన్నిటిని పక్కన పెట్టి ప్రస్తుతం ఆ కేసులన్నింటినీ కూడా నిర్విరామం చేసినటువంటి పరిస్థితిలో మళ్ళా ఏదైతే కిడ్నీ ర్యాకెట్ బయటపడడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ.